ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అవుతుంది అని అన్నారు. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తారా? చేస్తాం పక్కా. పక్కా. ఒకవేళ వద్దు అని అంటే ఏమన్నారు? అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ తెలిసిపోతుంది. లేదు. సో లేదు కానీ వద్దంటే వద్దన్నా చేస్తారా? వద్దని పోతే మనం ఆల్రెడీ నేను ఇది చేస్తానని తెలుసు కాబట్టి వద్దన్నారని నమ్మకం ఉంది నాకు. అట్లా చెప్పిన వాళ్ళనే చేసుకుంటారు అంతే. సో మొత్తానికైతే బంగారం దొరకలే? ఇంకా లేదు. దొరకలే? లేదు. సో దొరికిల్లు అనేసి అంటున్నారు, మీరేమో లేదు 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 లేదు. ఎప్పటికైనా బంగారం బయటికి రావాల్సిందే కదా కదా. ఇప్పుడు చెప్పండి మరి. లేదు. అమ్మ నీతోటి ఇంకా రేపటి వరకు కొరినా గానీ బంగారం లేదు అని అంటావు. హార్ట్ లో ఉన్నాడు. హార్ట్ లో ఉన్నాడు. ఏం పేరు? బంగారం. ఓకే. మీ గురించి ఒకటి చెప్పనా? మీరు ఇంత అందంగా ఉన్న కారణం ఏందని అంటే మీ అందం చేసి చందమ్మ పైకి వెళ్ళిపోయింది. అమ్మో, నీకు ఇట్లా డైలాగ్స్ ఎట్లా వస్తాయి ఇట్లా ఇంత జల్దీనే చెప్పాలి అని? ఎదురుగున్న దేవత ఉంది కదా, చూడంగానే ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. అక్కడ కెమెరామెన్ షాక్ అవుతున్నారు. అటు ఇటు పోయి నాకే అబ్బా నీ నవ్వులో ఏదో మాయ ఉంది, గుండెలో గుచ్చుకుంటా నవ్వుకు ఒకసారి. నవ్వను ఇంకా ఇవాళతో క్లోజ్. వద్దులే, నవ్వు బాగున్నావు చాలా. ఓకే, థ్యాంక్ యూ. ఇలా ఎంతమందికి డైలాగ్స్ చెప్పారు? నాకు నచ్చిన వాళ్ళందరికి. సరికైనా అబ్బాయికి డైలాగ్ చెప్పింది ఏమైనా ఉందా? ఏం చెప్పలేదు. సో చాలా మంది మీతోటి ఫేమ్ వచ్చిన తర్వాత వీడియోస్ చేపించుకున్నారు కదా. సో వీడియోస్ చేపించుకున్నప్పుడు నేను చెయ్యను అనే వాళ్ళ, లేకపోతే ఎలా? చేస్తా నేను, అటే చేయను అటే ఏమన్నా. ఎవరు వస్తే వాళ్ళతో చేద్దామే. అందరితో చేయడం ఎందుకు మరి? అందరితో అంటే వాళ్ళ సంతోషం కోసం మనం చేయడంలో తప్పేముంది? అంతే. మమ్మల్ని వాళ్ళు బాధపడడం ఎందుకు? అట్లా అందరం ఒకటే. ఇక్కడ ఎవరు ఫేమస్, ఎవరు పెద్ద స్థాయి ఎదిగినా కూడా వాళ్ళు కష్టాల నుంచి పైకి ఎదిగిన వాళ్ళే. మనం అందరం ఒకటే అనుకుంటేనే మంచిగా ఉంటది. లైఫ్ గురించి ఇంత బాగా చెప్తున్నారు. ఏమన్నా అంటే అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, అండ్ మీ లైఫ్ లో చూస్తే చాలా కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఎమోషన్స్ అంటే. అవును, ఫస్ట్ నుంచి కూడా నేను ఎవరు చెప్పుకునేదాన్ని కాదు. నా లైఫ్ గురించి తెలిసిందంటే ఫేమ్ అయినాక తెలిసింది. నేను లైవ్ ఇస్తున్నా కూడా అందరితో నేను సరదాగా జోకులని ఫన్నీ ఏదో ఒకటి చేస్తే అందరినీ నవ్విస్తుంటా. రీల్స్ లో నవ్విస్తా, లైవ్ ఇస్తుంటే నవ్విస్తా, మాటలతో చిన్న చిన్న మాటలు అందరినీ ఒక్కొక్కరిని యాడ్ చేసి వాళ్ళే నవ్విస్తా. వాళ్ళు కూడా నాతో సంతోషంగా మాట్లాడేటోళ్ళు. అలా అలా జర్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇలా ఇయటం వల్ల వాళ్ళకి తెలిసింది, వాయమ్మ బంగారంలో ఇంత బాధ ఉండి కూడా మా అందరితో నవ్వుతూ ఉండింది. కనీసం ఏ రోజు కూడా మాతో షేర్ చేసుకుంది లేదు. నిజంగా గ్రేట్ బంగారం అన్నారు. సో అంత బాధ ఉన్నా కానీ అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఎప్పటికైనా మనుషుల బాధ ఉంటే వాళ్ళ బాధ చెప్పి 10 మందిని బాధ పెట్టడం కన్నా అదేదో మనం నవ్వుతూ ఉంటే ఆ 10 మంది నవ్వుతూ ఉంటారు కదా. అంతే అంతే. అందుకే బాధ చెప్పకుండా నవ్విస్తూ ఉంటారు ఎప్పటికీ. బాధలు అనేది కామన్ కదా, మనుషులకే కదా బాధలు వస్తాయి, పశువులకు రావు కదా. భగవంతుడు ఎట్లాగా ఒక కష్టం పడి ఒక చెట్టు కింద జపం చేస్తే ఆయన దేవుడు అయ్యాడు. ఆయన కష్టాలే మనకు వచ్చినాయి. అంతే అంతే. ఓకే. కొంతమంది మీ ఇంటికి రావడం హెల్ప్ చేస్తామని, దాని తర్వాత మోసం జరిగింది అని అన్నారు. అది నిజమేనా? యూట్యూబర్స్ నిజమే, అది చెప్తున్నాను. అది ఇందాకే చెప్పా. అది యూట్యూబర్స్ కాకుండా నార్మల్ గా వేరే వాళ్ళు ఇట్లా హెల్ప్ చేస్తామని వెళ్ళడం రావడం? లేదు లేదు, అట్లేం లేదు. వీళ్ళే చేశారా? అంతే. సో వీళ్ళు కాకుండా ఇంకేమన్నా ఎక్కువ మోసాలు జరిగాయా మరి? లేదు, ఇలా నడుస్తుంది అంతే. ఇదే నా లైఫ్. ఇప్పుడు కొన్ని మోసాలు జరుగుతున్నాయి, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఒక మనిషిని మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేయడం వాళ్ళ తప్పు. అలా అదే మనుషుల్ని మేము మోసం చేస్తే ఎలా ఉంటది? కానీ అలా మా ఉద్దేశం రాదు. ఎందుకంటే వచ్చిన మనుషులకి కరెక్ట్గా న్యాయం జరిగేంత వరకు ఉంటాం. కానీ మోసం చేస్తే ఏమోస్తుంది? ఈ రోజు నువ్వు మోసం చేస్తే రేపు అనేది అంతకంటే పెద్ద మోసం అవుతావు. అప్పుడేంత పరిస్థితి? అందుకే ఏదైనా కూడా కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా నిజం చెప్పాలి, అదే న్యాయంగా ఉండాలి అంట. ఇప్పుడు షూటింగ్స్ చేస్తున్నారు, ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? ఇండస్ట్రీ గురించి అంటే కామన్. కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది మోసాలు చేసేటుంటారు, కొంతమంది దేవుళ్ళు కూడా ఉంటారు. దాని గురించి ఏం చెప్పలేం. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ వస్తే అమ్మ, తమ్ముడు, ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళందరి గురించి ఒక మాటలో చెప్పాలంటే నాకు ఫుల్ సపోర్ట్. వాళ్ళ గురించి చెప్పాలంటే మాటలు కూడా చాలదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడు నా కూతురు బాగుండాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుంది. నేను ఈ స్థాయికి రావడం కూడా నా కన్న తల్లి. నేను ఏదన్నా చెయ్యాలన్నా కూడా ఎప్పుడు కనీసం మా తమ్ముడు గురించి కూడా చెప్పుకోదు మా అమ్మ. ఏది కష్టపడినా కూడా, ఏది తినాలన్నా కూడా, ఏది కూడా ఎక్కువగా నా గురించి మా అమ్మ. నా కూతురు బాగుండాలి, నా కూతురు మంచి స్థాయి ఎదగాలని ఎన్ని దేవుళ్ళు ముక్కునిందో.
ఎన్ని దేవుళ్ళకి డబ్బులు పెట్టినా కూడా నా కూతురు బాగుండాలని అనుకుంటది అంతే. బాగుండాలి, కూతురు బాగుండాలి అంతే. బాగా చూసుకుంటది, ఇద్దరిని బాగా చూసుకుంటది. కానీ ఎక్కువగా ఆడపిల్ల కదా, ఘోరాలు వెళ్ళటం వల్ల చాలా ఇలా జరుగుతున్నాయని ఆడపిల్ల విషయంలో ఇట్లా చూసుకుంటుంది మా అమ్మ. ఓకే. ఈ కామెంట్స్ చేసే వాళ్ళు, ఇంటి పక్కన అనే వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు మంచిగానే ఉన్నారులే అందరూ. ఏం అటు అబద్ధం చెప్పకూడదు, ఏదైనా కరెక్ట్ నిజం చెప్పాలి. సో ఫైనల్గా నేను ఇష్టపడే ఫ్యాన్స్కి, నీ ఫ్యాన్స్కి ఏం చెప్తావు? నిజం చెప్పాలంటే వాళ్ళు నన్ను ఇప్పటికీ నన్ను ఆదరిస్తూ, నాది అక్క నేను 1 year అవుతుంది కదా, 1 year మధ్యలో వెళ్ళిపోయేటోళ్ళు కూడా నాతో పాటు ఫేమస్ అన్న మధ్యలో ఎక్సిట్ అయ్యే, అంటే వాళ్ళు యూస్ లేక మధ్యలో ఏమి ఫేమ్ అంతా పోయింది. నేను ఇప్పుడు కూడా ఇదే ఫేమ్లో ఆఫర్లో వస్తాను కేవలం నా ఫ్యాన్సే. వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తే మిలియన్స్, నేను డాన్స్ చేయని ఏదన్నా డైలాగ్ చెప్పని మిలియన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు నిజంగా ఎక్కడో దేవుళ్ళు ఉంటారు, కానీ ఫ్యాన్స్లోనే దేవుళ్ళు ఉంటారని నిజంగా నా రీల్స్ తరపున నేను తెలుసుకున్నా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. సో వాళ్ళకి డైలాగ్ చెప్పవా మరి? ఏ డైలాగ్? నీ ఫ్యాన్స్కి, నిన్ను అంత ఇష్టపడే ఫ్యాన్స్కి. నేను నిజం చెప్తున్నా, బైక్ జర్నీ చేసినప్పుడు హెల్మెట్ అనేది మర్చిపోవద్దు. హెల్మెట్ ఎప్పుడు మనకు సేఫ్టీగా ఉండాలి. హెల్మెట్ ఎంత పెట్టుకుంటారంటే మనకు తలకి గాయం అవ్వకుండా ఉండటానికి. దయచేసి అందరు హెల్మెట్ పెట్టుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా బంగారం డైలాగ్ చెప్పవా? బంగారం చాలా మంది అడుగుతున్నారు, నీ బంగారం ఎవరిని? ఏమైనా సంబంధం చెప్పను, నువ్వు దూరంగా చెప్పనా, లేక నా దగ్గర లేవని చెప్పనా, ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తుంది పువ్వేరు పోస్తుంది, అలా నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచుతుంది కదా, నా మనసుల బాధ నీకు అర్థమవుతుంది, పోరా. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ వరకు నేను బంగారం వస్తాడు. అండ్ నువ్వు అందరికీ పరిచయం చేస్తా, అందరిని ఇంటర్వ్యూస్ ఎవరైతే నాతో చేసిండ్రో వాళ్ళందరినీ నా పెళ్ళికి పిలుస్తా. ఓకే. సో బంపర్ ఆఫర్ ఇచ్చేస్తున్నా. ఎక్కడికి? నెల్లూరా? ఎక్కడ అంటే చెప్పలేం. ఎక్కడ అంటే చెప్పలేం. ఓకే. సో నీ బంగారం వచ్చేస్తాడు ఈ డైలాగ్ విని ఖచ్చితంగా. సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అదంతా రీచ్ అవ్వాలి. అండ్ మీ అమ్మని అండ్ తమ్ముడిని బాగా చూసుకోవాలి. సో జర్నీని అయితే ఇలానే కంటిన్యూ చేస్తావు. సో ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా బాగా జరగాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.